నమస్తే వెల్కమ్ టు టీవీ9 న్యూస్ నేను మీ మధు కొత్త సంవత్సరం 2025 జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ప్రయాగ్రాజ్ లో మహా కుంభమేళను నిర్వహించనున్నారు। ఈ మహా కుంభమేళలో దేశంలోని మొత్తం 13 ఆకారాలకు చెందిన ఋషులు సాధువులు సమావేశం కానున్నారు। ఈ సాధువులు పవిత్ర త్రివేణి సంగమ ప్రాంతంలో స్నానం చేస్తారు। ఈ అఖారాలలో ఒకటి నిరంజని అఖారా। ఈ అఖారా శివుని కుమారుడైన కార్తికేయుని ఇష్టదైవంగా భావించి పూజిస్తారు। ప్రస్తుతం నిరంజని అఖారా మహామండలేశ్వరుడు డాక్టర్ సుమనానందగిరి ఈ అఖారా ప్రధాన కార్యాలయం ప్రయాగ్రాజ్ లో ఉంది। ఈ అఖారాలో ఉన్న మహంతులు దిగంబర సాధువులు అఖారా మహామండలేశ్వరులు నిరంజని అఖారాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం। గుజరాత్ లో స్థాపించబడిన నిరంజని అఖారా 726 ఏడీలో గుజరాత్ లోని మాండ్వీలో స్థాపించబడింది। అంటే విక్రమ సంవత్సరం 960లో। ఈ అఖారా ఆశ్రమాలు ఉజ్జయిని, హరిద్వార్, త్రయంబకేశ్వర్, ఉదయపూర్లలో ఉన్నాయి। ఈ అఖారాకు చెందిన మతపరమైన జెండా కుంకుమ రంగులో ఉంటుంది। ఈ అఖారా పూర్తి పేరు శ్రీ పంచాయతీ తపోనిధి నిరంజని అఖారా। ఈ అఖారా ప్రధాన ఆశ్రమం హరిద్వార్ లోని మాయాపూర్లో ఉంది। ఈ అఖారా దేశంలోని ప్రధాన అఖారాలలో ఒకటిగా లెక్కించబడుతుంది। జునా అఖారా తర్వాత అత్యంత శక్తివంతమైన అఖారా నిరంజని అఖారా అని నమ్ముతారు। అత్యధిక సంఖ్యలో విద్యావంతులైన సన్యాసులు శ్రీ పంచాయతీ తపోనిధి నిరంజని అఖారాలో అత్యధికంగా విద్యావంతులైన సాధువులు ఉన్నట్టు తెలుస్తుంది। ఈ అఖారాలోని సాధువులలో ప్రొఫెసర్లు, వైద్యులతో సహా పలు రంగాలలోని నిపుణులు ఉన్నారు। ఈ అఖారా శైవ సాంప్రదాయానికి చెందినది। ఈ అఖారాలోని 70% మంది సాధువులు ఉన్నత విద్యను అభ్యసించిన వారే। ఈ అఖారా అత్యంత ధనిక అఖారాలలో ఒకటి అని తెలుస్తుంది। ఈ అఖారా ప్రత్యేకత దానిలోని విద్యావంతులైన సన్యాసులు। ఈ అఖారాలో IIT నుంచి పట్టా పుచ్చుకున్న కొందరు సాధువులు ఉన్నారు। 100 కోట్లకు పైగా ఆస్తులు అన్నమాట। 1000 కోట్లకు పైగా ఆస్తులు। ప్రయాగ్రాజ్ దాని పరిసర ప్రాంతాలలో శ్రీ పంచాయతీ తపోనిధి నిరంజని అఖారాకి సంబంధించిన అపారమైన సంపద ఉంది। నిరంజని అఖారా ఆస్తులలో ప్రయాగ్రాజ్ దాని పరిసర ప్రాంతాల్లోని మఠాలు, దేవాలయాలు, భూమి ఉన్నాయి। ఈ ఆస్తులన్నింటి విలువ 300 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని సమాచారం। ఇతర రాష్ట్రాల్లోని అఖారా ఆస్తులను కలిపితే ఆ విలువ 1000 కోట్ల రూపాయలు దాటుతుంది। ఈ అఖారాలోని నాగ సన్యాసుల సంఖ్య అయితే 10,000 కంటే ఎక్కువ। మహామండలేశ్వరుల సంఖ్య 33। ఈ అఖారాలలో 1000 మందికి పైగా మహంతులు, శ్రీ మహంతులు ఉన్నారు। కుంభమేళ సమయంలో సంపూర్ణ సన్యాస దీక్ష। ఈ అఖారాలో చేరిన వారికి శాశ్వత తాత్కాలిక దీక్షలను అందించే సంప్రదాయం ఉంది। గృహస్థుల కుటుంబాల నుంచి వచ్చిన వారికి తాత్కాలిక దీక్షను ఇస్తారు। తాత్కాలిక సన్యాస దీక్ష ఇచ్చే ముందు సన్యాసం తీసుకునే వ్యక్తిని పరీక్షిస్తారు। సన్యాసం తీసుకున్న వ్యక్తికి సన్యాసం జీవించే లక్షణాలు ఉన్నాయా లేదా అని చూస్తారు। అయితే ఎవరైనా సన్యాసం పట్ల తగిన ఆసక్తి చూపకపోతే వారికి పూర్తి దీక్ష ఇవ్వకముందే ఇంటికి పంపుతారు। అదే సమయంలో సన్యాసి జీవితాన్ని గడిపే లక్షణాలున్న వారికి కుంభమేళా సమయంలో సంపూర్ణ సన్యాస దీక్షను ఇస్తారు। ముఖ్య గమనిక, పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల మీద ఆధారపడి మేము మీకు చెప్పడం జరిగింది। ఇవన్నీ ఎక్కడా డిక్లేర్ అవ్వలేదు।